వృషభం వారికి ఈ కాలసర్పయోగంలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా రాహుకేతువుని కనుక చూసుకున్నట్లయితే చతుర్థ భావంలో కేతు ఉన్నాడు, మీకు దశమ భావంలో రాహు ఉన్నాడు. దీనివల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి? అదేవిధంగా ఈ యొక్క కేతువు దగ్గరికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు రవి వెళ్ళి కలుస్తాడు. దాని తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. నవంబర్ 25వ తేదీ తర్వాత నుంచి మనకి కేతు 3వ స్థానంలోకి వస్తున్నాడు. దీని మూలంగా కలిగేటువంటి ఫలితాలు మరియు ఈ కాలసర్ప యోగం అనేటువంటి కాలం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కాలం మీద ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి ఇవి అనేటువంటి అంశాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఈ కేతువు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో అయినా గోచారంలో అయినా చతుర్థ భావంలోకి వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అసర్ట్స్ అంటే అది వస్తువు కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా సరే ఒక ఆస్తి సంబంధించినటువంటిది కొనుగోలు చేయడం అవాయిడ్ చేయడం మంచిది. తప్పదు అనుకుంటే వేరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, తప్పదు. ఎలాంటి ఒక ప్రాపర్టీ కొనాలి, అమ్మాలి అంటే మీ దగ్గర అట్టే పెట్టుకోవడానికి ఉండేటువంటి మాత్రం పనికిరావు. వాళ్ళు ఎలాగో మరలా అమ్మేస్తారు కాబట్టి దాన్ని డెవలప్ చేసి ఇబ్బంది అనేది తగ్గుతుంది. అయితే ఇక్కడ కేతువు 4లో ఉన్నప్పుడు మనం కొనేటువంటి ప్రాపర్టీ ఏదైనా ఉందంటే అది లిటిగేషన్స్ ఏర్పడడం కానీ, ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించినట్లయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ కొంత ఆగడం కానీ, లేకపోతే దోషభూయిష్టంగా ఆ యొక్క నిర్మాణాన్ని మనం చేపట్టడం, దాని తర్వాత ఎవరో చెప్తే అయ్యో ఇది ఇలా అయిందా అని మళ్ళీ దాన్ని తీసేయాల్సిన పరిస్థితి రావనిస్తుంది. అందుకే చతుర్థ భావంలో కేతు ఉన్నప్పుడు జన్మజాతకంలో కూడా ఉన్నట్లయితే వారి పేరు మీద ప్రాపర్టీస్ అయితే తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. ఇక దశమ రాహు మీకు ఇచ్చేటువంటి ఫలితాలలో ఇక్కడ పర్టికులర్గా ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి, అక్కడ నివసించడానికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ చతుర్థ భావంలో ఎప్పుడైతే రవి వస్తాడో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో రవి ఎప్పుడైతే ఉంటాడో అక్కడ కొంత మీ విద్య, తల్లిగారి విషయంలోని, వాహన విషయంలోని, గృహ విషయాల్లో, ఎనీథింగ్ ప్రాపర్టీ, బంగారం విషయంలో కూడా కొంతమంది చోట తాకట్టు పెడుతుంటారు. అటువంటి విషయాలలో కొంత ఎంతో కొంత మీకు మరలా మీ యొక్క ప్రాపర్టీ ఆస్తి సంబంధించింది ఏదైతే ఉందో మీకు రావడం జరుగుతుంది. ఇక గురువు ఎలాగో మీకు నవంబర్ 1వ తేదీ నుంచి కేతువులు వెళ్ళి కలుస్తున్నాడు కాబట్టి అక్కడ కొంతవరకు కొంత వెసులుబాటు ఇస్తాడు. ఎప్పటి నుంచో మీరు పలానా ఆలయం కట్టించాలి, పలానా ఆశ్రమం పెట్టుకోవాలి, లేకపోతే కొంత దైవతాలకు సంబంధించినటువంటి కొన్ని చేయాలి అని అనుకునేటువంటి సంకల్పం మీకు ఈ నవంబర్ మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి చతుర్థ భావంలో గురుకేతువుల యొక్క ప్రభావాలంగా ఇస్తుంది. మరి ఇదే కేతువు 25 నవంబర్ 3లోకి వస్తాడు కాబట్టి అక్కడి నుంచి మాత్రం ఒక సంవత్సరంన్నర పాటు మీరు అగ్రిమెంట్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే 3లో కేతు వస్తాడో భాగ్యస్థానంలోకి రాహు వెళ్తాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్యల కోసం చదవడానికి అనుకూలతను ఇస్తాడు అక్కడ. కాకపోతే రాహు ఎప్పుడైనా 9వ స్థానంలో ఉన్నప్పుడు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు చేయడం అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ రాహుకేతువులు కాలసర్ప యోగాన్ని జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే ఏం పట్టించుకోకండి. గోచారంలో ఉన్నప్పుడే అది దేశకాల పరిస్థితుల మీద మనుషుల్ని చూపిస్తుంది కదా. చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. చిరంజీవి గారు పెద్ద ఇప్పుడు ఒక దాదాపుగా 170 మంది ప్రెసిడెంట్ల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది అని. ఇది జన్మజాతకంలో ఉంటే మనందరం ఏంటంటే కాలసర్ప యోగం ఉంది, జీవితం ఏమైపోతుందేమో అనుకుంటుంటాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నట్టు మీకు గోచారంలో కాలసర్ప యోగం రావడం లేదు, జన్మజాతకానికి రావడం లేదు. గోచారంలో వచ్చినప్పుడు జన్మజాతకం మీద కొంత పర్సెంట్ పడుతుంది, ఒక 10 to 15%. దేశకాల పరిస్థితుల మీద 85% పడుతుంది దాని ఎఫెక్ట్. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యుద్ధాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా
ఈ కాల్సర్ప యోగంలోకి వస్తున్నాయో. దీని గురించి మీరు ఏం భయపడకండి. రోజు 10-15% నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఏది పర్సనల్ చార్ట్ విషయంలో. కానీ దేశకాల పరిస్థితుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. మరియు ఇది కాకుండా సర్పదోషం అంటారు, అది వేరు. కాల్సర్పదోషం లాగా గ్రహాలన్నీ అసలు కాల్సర్పదోషం అంటే ఏంటి? రాహు కేతువు 180 degrees ఒకదానికి కూడా ఆపోజిట్లో ఉండగా గ్రహాలన్నీ చంద్రుడితో సైతం అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసారు. వన్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండాలి. అలా లేకుండా కూడా కొంతమంది ఒక గ్రహం 2 గ్రహాలు బయట మీకు కాల్సర్ప యోగం ఉంది, దోషం ఉందని భయపెడుతూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకండి దయచేసి. ఒకవేళ మీకు అంతగా కాల్సర్ప యోగం ఉందని భయం వేస్తూ ఉన్నట్లయితే చక్కగా మీరు కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతు పూజ చేసుకోండి. లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు కింద సర్పాలు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నట్లయితే వాటి మీద పసుపు కుంకుమ కన్నా కలిపిన వాటర్ వేయండి, సరిపోతుంది. అయితే ఈ నార్మల్ సర్పదోషాలు ఏమిటి చూసుకున్నట్లయితే శనికేతు సర్పదోషం కలిసి ఉంటాయి. దీనికి ఏం చేయాలి పరిహారం కూడా చెప్తాను. కుజరాహు, శుక్రకేతు, రవిరాహువులు, శని రవి, కుజాబుధ, అదేవిధంగా బుధుడు కేతు, అది స్వల్పమే, పెద్ద కాదు. ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహు, అదేవిధంగా శని రాహు, స్థపత యోగం కూడా అనుకుంటారు, స్థపత దోషం కూడా అనుకుంటారు, యోగము దోషం రెండు అనుకుంటారు. ఈ రకంగా ఇది కూడా ఇస్తుంది. ఇది సర్పదోష సంబంధించిన కాంబినేషన్స్. దీనికి ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఇప్పుడు ఆలయాల్లో చూడండి రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని అభిషేకంగా వేసి ఒక 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ చేసి ఆలయంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఆ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. అందరూ చేయవలసింది ఏంటంటే కాల్సర్ప యోగంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏదో అయిపోతుందని కాదు, ఆ యొక్క విషయంలో ఎటువంటి విషయం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. ఉదాహరణకి శనికేతువులు ఉన్నారు. మీరు వ్యాపారంలో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి, ఉద్యోగం కంటే కూడా. ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, ఉద్యోగం కూడా చేయబుద్ధి అవ్వదు ఈ కాంబినేషన్లో. కుజరాహువులు ఉన్నారనుకోండి మీ జాతకంలో, వాహనం మీద వెళ్ళినప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. అంటే సర్పదోషం ఆ రూపంలో అటాక్ చేస్తూ ఉంటారు. చంద్రరాహువులు ఉన్నారు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంతో నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా, అది ముఖ్యంగా ధనస్థానంలో ఉంటే ధనం మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు కుజబుద్ధులు ఉన్నారు. మనకు ఒక్కొక్కసారి అవతల వాళ్ళతో మనకి ఎటువంటి పని ఉంది, రిలేషన్ ఉంది, ఏమి తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీకు ఈ సర్పదోషం అనేటువంటిది ఇబ్బందిని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రకేతువులు, అమ్మవారి ఆరాధన చేస్తే ఈ దోషం పోతుంది. సర్ప ఆరాధన చేస్తే పోతుంది, లేదా సర్ప ప్రతిష్ఠ చేసినా సరే పోతుంది. వీటన్నిటికీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయాల్సిందే. అయితే ఇక్కడ రాహుతోని కేతువుతోని కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది ప్రబలంగా. అదేవిధంగా రాహు మేషరాశిలోని లేదా సింహరాశిలో, వృశ్చిక రాశిలో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు. సింహరాశిలో ఉంటే పితృదోషంగా చెప్తూ ఉంటారు. రాహు గారి శరీరానికి కలిసి ఉంటే ఇంకెక్కువ పితృదోషంగా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అటువంటి పితృదోషాలు ఉన్నా కూడా స్త్రీ జన్మం జరిగితే ఆ దోషం పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంది. ఏమి చేస్తే ఏమి క్లియర్ అవుతుంది, లైఫ్లో ఇటువంటి మలుపు తిరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. రవి రాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటివి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దోషం అనేటువంటిది. ఆ రకంగా శని ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం. శని రాహువులు అంటే ఇదేంటంటే శని రాహువులు ఉన్నప్పుడు చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఉంటాడు, పట్టుదలతో వెళ్తూ ఉన్నట్లయితే బాగుంటుంది, కానీ జాబ్లో ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాడు. ఈ రకంగా సర్పదోషం అంటే మీది ఏదైనా ఒక గ్రహం కేతు కలిసి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మహాదశల్లో, ఆ అంతర్దశల్లో ఎక్కువగా సర్ప సంబంధించడం చేసుకోవాలి. ఇందులో ఏమండి నాకు అంత స్తోమత లేదు, సర్ప ప్రతిష్ఠ చేయలేను, మన దగ్గరలో ఆలయాలు కూడా లేవు అన్నప్పుడు గరుడ పురాణం కనుక చదివినా విన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదవలేరు,
యూట్యూబ్లోకి వెళ్ళి సామవేదం గారితో ఇంకెవరితో కొంచెం ఇతర వచ్చులు ఉన్నారు, వారి కనుక మీరు తీసుకుని గరుడ పురాణం విన్నా కూడా ఈ సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ కాల్స ప్రయోగంలో ఉన్నాయో విపరీతమైన వర్షాలు, జల ప్రళయాలు, వైరస్లు, మరియు అదేవిధంగా ఈ నోట్ల రద్దు, ఈ కరెన్సీ రూపు మారడం, రద్దు కంటే కూడా చెప్పాలంటే కరెన్సీ రూపు మారడం, డిజిటలైజ్డ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, కోర్టు కొన్ని విషయాల్లో అసలు ఏమిటి, అసలు ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయేటువంటివి కొన్ని. ఎలా అంటే మనకు రిజర్వేషన్స్ కూడా మార్పు రావడం అనేటువంటిది జరగనుంది. ఎందుకంటే కాలంలో ఎప్పుడు చూడనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి, అందుకని ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఏవైతే మనం రాసుకున్న రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే పెట్టుకున్నామో కొన్ని ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా మటుకు ప్రక్షాళన జరిగేటువంటి యోగాన్ని ఈ రాహుకేతువులు, గురువు, రవి వీళ్ళందరూ ఇవ్వబోతున్నారు. శ్రీమాత్రే.